ఒక కీలకమైనటువంటి తీర్పు వెలువడింది. వెలువడే ముందు అందరూ కూడా చాలా ఉత్కంఠతగా ఎదురు చూశారు. అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగినటువంటి 371 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి దోపిడీని చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అన్యాయంగా మోసం చేసి దోపిడీ చేస్తే ఈ కేసులో ఏ విధమైనటువంటి తీర్పు వెలువడబోతుంది, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైనటువంటి తీర్పు వెలువడబోతుందా లేక చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమైన తీర్పు వెలువడబోతుందా అనేటువంటిది చాలా ఉత్కంఠతగా రాష్ట్ర ప్రజానీకం, అదేవిధంగా న్యాయ నిపుణులు ఎదురు చూశారు. నిన్న ఎట్టకేలకు అక్టోబర్ 15వ తారీఖున వాదనలన్నీ విని తీర్పు రిజర్వ్ చేస్తే నిన్న 1 గంటకి తీర్పును వెలువరించడం జరిగింది. ఇద్దరు జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్, జస్టిస్ బోస్ అదేవిధంగా జస్టిస్ త్రివేది ఇద్దరితో కూడుకున్న ధర్మాసనం నిన్న ఒక తీర్పును వెలువరించింది. ఆ తీర్పు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి తీవ్రమైన నిరాశను గురి చేసింది. ఆ తీర్పులో వారు ఏమి కోరుకున్నారు అంటే, ఏ వాదనలు వినిపించారు అంటే, ఈ కేసు చెల్లదు, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసును కొట్టేయండి, విచారణలోకి రాకముందే కొట్టేయండి, అసలు విచారణ అర్హతే ఈ కేసుకు లేదు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ముందు 17A సెక్షన్ ప్రకారం అవినీతి నిరోధక చట్టంలోని 17A ప్రకారం గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. ఆయన్ని గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ చెల్లదు, ఎఫ్ఐఆర్ కొట్టేయండి, అసలు విచారణ జరపడానికే వీల్లేదు, ఆల్మోస్ట్ ఆల్ నిర్దోషిగా ప్రకటించేయండి అనేటువంటి వాదనలు సుదీర్ఘకాలం వినిపించారు. ఎక్కడ వినిపించారు? సుప్రీంకోర్టులోనే కాదు, విజయవాడ కోర్టులో కూడా ఇదే వాదన వినిపించారు రిమాండ్కి పంపించే ముందు, జడ్జి ముందు. ఆ తర్వాత హైకోర్టులో కూడా 17A ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం తప్పు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం తప్పు, రిమాండ్కి పంపడం తప్పు అని వాదించారు. అక్కడ కూడా కొట్టేశారు. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో అత్యంత ఖరీదైనటువంటి న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూద్రే ఇంకా చాలామందిని పెట్టి అక్కడ కూడా వాదించారు. ఈ కేసుని కొట్టేయాలి, చంద్రబాబు నాయుడు గారిని విచారించడానికి కూడా వీల్లేదు, ఆయన నిర్దోషిగా ప్రకటించాలి, 17A వర్తిస్తుంది అనేటువంటి వాదనలు వినిపించి నిన్న ఎదురు చూశారు, కొట్టేస్తారు, ఇక మా చంద్రబాబు నాయుడు గారు నిర్దోషి, మా చంద్రబాబు నాయుడు కడిగి ముత్యంలాగా వస్తాడు, గాడిది గుడ్డులాగా వస్తాడు అని పేపర్లో రాసుకోవాలని ప్రయత్నం చేశారు. ఈనాడులో ఫ్రంట్ పేజీలోను, ఆంధ్రజ్యోతిలోను రాశారు. ఇవాళ కూడా రాశారు. ఇవాళ కూడా ఏమి రిలీఫ్ దొరకలేదని రాయలా. మన సుప్రీంకోర్టులో ఏమన్నారు, దానికి చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విస్తృత ధర్మాసనాన్ని పంపించారని రాశారు తప్ప చంద్రబాబుకు కావాల్సిన రిలీఫ్ రాలేదు, చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నటువంటిది జరగలేదు అనేది మాత్రం రాయలా. చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా దిట్ట. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి మీద అనేక కేసులు ఫైల్ చేశారు. చివరికి మన నియోజకవర్గంలో పోటీ చేస్తారంటున్నారే, కన్నా లక్ష్మణ్ కూడా ఫైల్ చేశారు ఒక కేసు, ఆయన మీద లక్ష్మీ పార్వతి గారు ఫైల్ చేశారు ఒక కేసు. అదేవిధంగా మీకు గుర్తుందో లేదో తెలంగాణలో క్యాష్ ఇస్తూ దొరికిపోయాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. ఈయన క్యాష్ కోట్ల రూపాయలు ఇస్తూ దొరికిపోతే అది కూడా కేసు రిజిస్టర్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అన్నింటినీ తప్పించుకున్నాడండి మహానుభావుడు. మేనేజ్ చేసుకున్నాడు, శుభ్రంగా మేనేజ్ చేసుకున్నాడు, చట్టాలను మేనేజ్ చేసుకున్నాడు, వ్యవస్థలను మేనేజ్ చేసుకున్నాడు. ఎక్కడ దొరకని దొంగగా చలామణి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇది ఇక్కడ దొరికాడు. ఇక్కడ కూడా ఏదో ఒకటి చట్టంలో బొక్క చేసుకుని పారిపోదాం అనేటువంటి ప్రయత్నం, ప్రయత్నం చేస్తున్నాడు.
చివరికి సుప్రీంకోర్టు కూడా ప్రయత్నం చేశాడు. అక్కడేమో తెలంగాణలో డబ్బులు ఇస్తూ దొరికిపోయి అక్కడ మేనేజ్ చేసుకుని దానిలో ఇరుక్కోకుండా తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. బహుశా తప్పుకున్నాడో లేదో భవిష్యత్తు తేలుతుంది. ఇక్కడ కూడా తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే నిన్న సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఒకటి ఏం చెప్పిందంటే, ఇద్దరు జడ్జెస్ విభిన్నమైనటువంటి తీర్పులు ఇచ్చారు. కానీ ఒక విషయంలో చాలా క్లియర్గా అంగీకరించారు. అదేమిటంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, ఆయన్ని రిమాండ్కి పంపటంలో మేము ఇంటర్ఫీర్ కాం, మేము ఈ కేసును కొట్టేయలేం అని చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా వాదించాడంటే, అసలు చంద్రబాబు నాయుడు గారికి నేరానికి సంబంధం లేదు, ఆయన నిర్దోషి, కావాలని ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కక్ష సాధింపుతోనే ఈ కేసులు పెట్టింది అనే దాన్ని కూడా వాళ్ళు అంగీకరించలేదు. కక్ష సాధింపుతో ఈ కేసులు పెట్టలేదు. ఈ కేసుల్లో వాస్తవం ఉంది, ప్రైమా ఫేసి కేసు ఉంది. 371 కోట్ల రూపాయలు కాజేశారు వీళ్ళు. ప్రాథమికమైనటువంటి సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి, గో హెడ్ ఫర్ ఎంక్వైరీ అనేటువంటి పద్ధతుల్లో నిన్న తీర్పు ఇస్తే పాపం ఈనాడు ఆంధ్రజ్యోతి గిలగిలగిల్లాడిపోతున్నారు. ఎక్కడ సందు దొరకలా. కానీ నిన్న మాత్రం చంద్రబాబు విజయం అని చెప్పి మొట్టమొదటి చెప్పారు. మన నాలికి గరుచుకున్నారు. మన నాలికి గరుచుకుని ఏదో డొంక తిరుగుడు రాతలన్నీ రాసేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇలా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. మీకు చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు ఏం చెప్పారు చూశారుగా మీరు. ఆయనకి అసలు ఒంట్లో బాగోట్లేదు అన్నారు, ఆయన గుండెపోటు అన్నారు, ఇంకోటేదో 100 కారణాలు చెప్పి బెయిల్ తెచ్చుకున్నారు. పని బెయిల్ తెచ్చుకోవడం అనేది సహజమైనటువంటి అంశం. ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి ఎవరికైనా బెయిల్ రావాల్సిందే. నేరం రుజువయ్యేంత వరకు కూడా లోపల ఎట్టి పెట్టాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు వచ్చి రంకెలేస్తున్నాడు. ఆయనకేమో ఆరోగ్యం బాగోలేదు. జైల్లోకి వెళ్తేనేమో ఆయనకు ఆరోగ్యం బాగోదు, బయట ఉంటే మాత్రం రంకెలేసేటటువంటి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారి మీద రంకెలేస్తాడు, నా మీద రంకెలేస్తాడు, నేను ఆంబోత్ అంటాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాడు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కాములో చాలా డైరెక్ట్గా దొరికిపోయినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం. సీమన్స్ అనే కంపెనీ వాళ్ళు చెప్పారు చాలా క్లియర్గా. సీమన్స్ అనే కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా అసలు మా కంపెనీ ఎప్పుడు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో మేము అగ్రిమెంటే చేసుకోలేదు అని చెప్తే, ఆ సీమెన్స్లో పనిచేసేవాడిని పట్టుకొచ్చి సీమెన్స్ కంపెనీ అని చెప్పి 371 కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేసుకుని ఇక్కడే కార్యక్రమాలు లేకోకుండా షెల్ కంపెనీస్ ద్వారా డబ్బులన్నీ కూడా తన జేబుల్లోకి తెచ్చుకొని ఈయనను అప్పుడు మంత్రిగా ఉన్న వీళ్ళ అబ్బాయి కలిపి మొత్తం 371 కోట్లు ప్రభుత్వ ధనాన్ని దోచేసి అన్యాయానికి అక్రమానికి పాల్పడి ఇవాళ మేము దోషులం కాదు, మేము నిర్దోషులు, మమ్మల్ని తప్పుకుపోతాము అని కోర్టుల్ని ఆశ్రయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఒక్క కేసే కాదు, ఆయన మీద ఈ నైపుణ్యాభివృద్ధి సంస్థ పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం 371 కోట్లు కానీ, ఫైబర్ నెట్, అవి కూడా ఫైబర్ నెట్ కేసులో కూడా ఇలాగే కొన్ని 100 కోట్ల రూపాయలు కాజేసినటువంటి సందర్భం. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా ఇలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అటు తిప్పుతామని అక్కడ కూడా డబ్బులు కాజేశారు. మద్యం విధానం మీద కేసు, అదేవిధంగా ఉచిత ఇసుక విధానం మీద కేసు, అమరావతి అసైన్మెంట్ భూముల మీద కేసు, అంగళ్ళ కేసు వెళ్ళి చూశారు కదా మీరు. అంగళ్ళ ఊరెళ్ళి గందరగోళం చేసి 307 కేసు కూడా బుక్ చేశారు. ఒక కేసు కాదు, అనేకమైన నేరాలకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్గొన్నాడు, అనేక నేరాలకు పాల్పడ్డాడు. ఆ నేరాలన్నిటినీ కూడా సాక్ష్యాధారాలతో, ప్రాథమికమైన సాక్ష్యాధారాలతో సేకరించి ఇన్వెస్టిగేషన్ చేసి వారి మీద కేసులు వేసి కోర్టులో ఇవాళ ఫైట్ చేస్తున్నది ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అన్నిసార్లు తప్పించుకోలేదు దొంగ. ఒకసారి తప్పించుకుంటే, 2 సార్లు తప్పించుకుంటే, 3 సార్లు తప్పించుకుంటాడు. రోజు ఇదే పనిగా నేరం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకోవడం జరిగింది. చట్ట ప్రకారంగా వారిని శిక్షించే క్రమంలోకి వెళుతున్నాం. చట్ట ప్రకారం క్రిమినల్గా ఆయన్ని గుర్తించి చట్ట ప్రకారం ఆయన మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేస్తుంటే చట్టం సందుల్లోంచి తప్పుకుపోవాలనేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి ఆర్థిక బలంతో ప్రయత్నం చేస్తున్నాడు. దానికి తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా గొప్ప వ్యక్తిగా చిత్రీకరించాలని, ఆయన నిర్దోషిత్వం అని, ఆయన నిర్దోషని, ఆయన తప్పు చేయలేదని ఇలాంటి కథనాలన్నీ రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రజానీకం గమనించాలని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు పట్టుబడినటువంటి దొంగ.
చంద్రబాబు నాయుడు గారు చట్టం నుంచి తప్పించుకొని పారిపోయే ప్రశ్నే లేదు. విచారణ ఎదుర్కోవలసిందే. ఈ విచారణలో చివరికి చంద్రబాబు నాయుడు గారికి శిక్ష తప్పదు. బలమైన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత మాత్రమే సిఐడి ఈ కేసులన్నింటినీ కూడా విధించింది, రిజిస్టర్ చేసింది, కోర్టులో సబ్మిట్ చేసింది తప్ప ఏ విధమైన కక్ష సాధింపు కూడా లేదు అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెబుతున్నాను. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో కూడా నిన్న ఏ విధమైన కక్ష సాధింపులతో పెట్టినటువంటి కేసు కాదు అని చాలా స్పష్టంగా వారు చెప్పారని మనం చేస్తున్నాం. ఏదో ఒక విధంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు ద్వారా పెట్టాడని చెప్పి సింపతి పొందాలనేటువంటి ఒక వ్యర్థ ప్రయత్నాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు వారి అబ్బాయి చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రజానీకం గమనించాలని మనం చేస్తున్నాం. నేను ఒకటే మనం చేస్తున్నాను, అసలు వాళ్ళ మీద కక్ష సాధించాల్సిన అవసరం మాకేంటండి? వాట్ ఈస్ దేర్ కెపాసిటీ నౌ? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కెపాసిటీ ఎంత ఉంది? వాళ్ళు సింగిల్గా నిలబడితే మేము కనీసం డిపాజిట్లు కూడా రావని కదా ఇవాళ సింగిల్గా కాకోకుండా ఇంకొక ఆయనతో కలిసి వెళ్ళాలనుకుంటున్నారు. ఆయనతోనే సరిపెట్టుకుంటారో ఇంకా ఎవరితోనో కలుసుకుంటారో తెలియదు. అందరూ కావాలి చంద్రబాబు నాయుడు గారికి. ఎవరెవరు కావాలి? పవన్ కళ్యాణ్ కావాలి, బీజేపీ కావాలి, కాంగ్రెస్ కూడా కావాలంట. కాంగ్రెస్తో కూడా కుమ్మక్కవుతాడంట. మరి మీ దుంపలు లేక కాంగ్రెస్ అధ్యక్షుల్ని కాంగ్రెస్ పార్టీ నియమించట్లా, చంద్రబాబు నియమిస్తున్నాడు. అక్కడ ఇక్కడ కూడా చూశారుగా మీరు. అక్కడ ఎవరు నియమించారు, ఇక్కడ ఎవరు నియమించారు అంటే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా బతికించాలనే ఆలోచన చేసేటటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇవాళ కాంగ్రెస్ కావాలి, బీజేపీ కావాలి, పవన్ కళ్యాణ్ గారు అందరినీ సంకల్లో పెట్టుకోవాలి, మన మీదకి ఫైట్కి రావాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన రాజకీయవేత్త ఈజ్ ఎ వైట్ కాలర్ క్రిమినల్. ఇతను ఒక్కడే కాదు వైట్ కాలర్ క్రిమినల్. నారా చంద్రబాబు నాయుడు వైట్ కాలర్ క్రిమినల్, లోకేష్ వైట్ కాలర్ క్రిమినల్, రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్. వీళ్ళందరూ క్రిమినల్స్. ఈ క్రిమినల్స్ రాష్ట్రాన్ని దోచుకొని పంచుకునే కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి అడ్డుపడుతున్నాడు. అడ్డుపడి సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులలో కేసులు పెట్టి వ్యాజ్యాలు అదేవిధంగా విచారణలు జరుపుతూ ఉంటే వాటి నుంచి తప్పించుకుపోవాలని చాలా ధనమదంతో వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. వీరందరికీ శిక్ష తప్పదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దుర్మార్గమైన రాజకీయాలు చేసేవాళ్ళని, డబ్బులతోనే రాజకీయాలు చేసేవాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రజలు సహించరని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, ఆయన కేసు క్వాష్ చేయమంటున్నాడు. ఆయన మీద పెట్టినటువంటి కేసుని క్వాష్ చేసేయండి, దీనిలో ఏమీ లేదు, నన్ను నిర్దోషిగా వదిలేసేయండి అనే మాట మాట్లాడుతున్నాడు. 2019లో రాష్ట్రపతి ఏం చేశారు చూశారుగా, చంద్రబాబు ప్రభుత్వాన్ని క్రాష్ చేశారు. 2024లో ఏం చేయబోతున్నారో తెలుసు కదా. చంద్రబాబు పార్టీని, చంద్రబాబు ఎలియన్స్ పార్టీలని క్రాష్ చేయబోతున్నారు ప్రజా న్యాయస్థానంలో అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. మీకు ఇక రాజకీయంగా నూకలు చెల్లాయి, మీ వేషాలు ప్రజలకు అర్థమయ్యాయి, మీ అవినీతి భోగవతాలు ప్రజలకు అర్థమయ్యాయి అని ఒకసారి గుర్తుపెట్టుకోండి. మరి నాకు తెలియక అడుగుతాను, ఈ పవన్ కళ్యాణ్ గారు చాలా నీతిమంతుడని చెబుతాడు కదా, ఏం బాబు మరి కోర్టు ఏమీ చెప్పలేదే, కేసు ఏమి ఎత్తేయమనలేదే, క్రాష్ చేయలేదే, దాని గురించి నువ్వేం మాట్లాడమే, నీ ప్యాకేజ్ నువ్వు తీసుకుంటే చాలు కదా. ఆ అవినీతి సొమ్ములో ప్యాకేజ్ తీసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా అవినీతి పరుడే. ఏ అవినీతి సొమ్ముతో పవన్ కళ్యాణ్కి డబ్బులు ఇచ్చి రాజకీయాలు చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు గారు, ఆ విధంగానే పవన్ కళ్యాణ్ కూడా అవినీతి పరుడి అయిపోయాడు ఈ దెబ్బతో అనే విషయాన్ని దయచేసి గుర్తుంచుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఏది జరిగినా చట్టం ముందు, చట్టం ఈజ్ ఎ మోర్ పవర్ఫుల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సృష్టించినటువంటి రాజకీయం, సృష్టించినటువంటి రాజ్యాంగం రేపు 29వ తారీఖున మీరు చూస్తున్నారు, 19వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కనీ విని ఎరుగని రీతిలో అద్భుతంగా 206 అడుగుల విగ్రహం, బేస్మెంట్ విగ్రహం 125, మిగతాది బేస్మెంట్, మొత్తం టోటల్గా 206 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాం విజయవాడ నడిబొడ్డులో. చరితాత్మకమైన ఘట్టమదని మనవి చేస్తున్నా. భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే భావించాడు,
సామాన్యుడైనా ధనికుడైనా ఎవడైనా చట్టం ముందు సమానమే. సామాన్యుడైనటువంటి వ్యక్తి అయినా, సాంబశివరావు అయినా, చంద్రబాబు అయినా చట్టానికి ఒక్కటే అనేటువంటి మాట రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మనం చేస్తున్నాం. ముఖ్యమంత్రులైతేను బాగా ధనం ఉంటేను వాళ్ళేమి చట్టానికి అతీతులు కారనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో అనేక మంది అనేక సందర్భాల్లో అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. మీకు నేను గుర్తు చేస్తున్నా, జయలలిత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉంది జయలలిత. షీఈ్ ఆల్సో పవర్ఫుల్ లేడీ, ప్రజలు ఎన్నుకున్నటువంటి లేడీ, మాస్ లేడీ. చంద్రబాబు లాగా మ్యానిపులేషన్తో వచ్చినటువంటి నాయకురాలు కాదు స్వర్గీయ జయలలిత. ఆమెను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ చట్టం సంఖ్యలు వేసి తీసుకువెళ్ళిందని మనం చేస్తున్నాం. సుబు సోరెన్ ముఖ్యమంత్రి, ఆయన కూడా అరెస్ట్ చేశారు. చట్టానికి ఎవరైనా ఒకటే, చంద్రబాబు అయినా ఒకటే, చిన్న బాబు అయినా ఒకటే, పెద్ద బాబు అయినా ఒకటే. చట్టం నుంచి తప్పించుకోలేవు. చంద్రబాబు గుర్తుపెట్టుకో, నీకు కోటాను కోట్ల రూపాయలు దోచిన సొమ్మున్నా నువ్వు మాత్రం చట్టం నుంచి తప్పించుకోలేవు. శిక్ష పడటం తప్పదు నీకు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. నిన్ను క్యాష్, నేను ఇంకోటి కూడా చెప్తున్నా, కుప్పంలోనే రేపు క్యాష్ అయినా కుప్పంలోనే గెలిచే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు అని మనవి చేస్తున్నా. నేరాలు చేసిన 1000 గొడ్డును తిన్న రాబొందు ఒక గాలివనకు తెచ్చిద్దంట. ఒక సామెత ఉంది మాకు. 1000 గొడ్డును తిన్న రాబొందు ఒక్క గాలివనకు తెస్తుందంట. రేపు కొట్టే గాలివానకి ఈ 1000 గొడ్డును తిన్న రాబొందు చావటం ఖాయం, క్రాష్ కావటం ఖాయమని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి మనవి చేస్తున్నానని తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకా ఓకే రైట్, మన పని చేద్దాం. రమ్మ రోబడమ్మా, అవి కొడిది ఇది ఇదమ్మా, ఎవరున్నారు? ఇది ఎట్లాగే